నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారత్ చావుదెబ్బతీసిన తర్వాత అమెరికా వైఖరిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అప్పటిదాకా మోదీ మై ఫ్రెండ్ అంటూ ప్రేమ ఒలకబోసిన ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ మిత్రుడుగా మారిపోయాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే G7కు వెళ్ళిన మోదీ ఒక్క ఫోన్ కాల్తో ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. అలా అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు తిరుగుతావు, బుద్ధి లేదా అంటూ ఫోన్లోనే గడ్డిపెట్టారు. దీంతో దిగొచ్చిన ట్రంప్ అబ్బే యుద్ధం ఆపడంలో నా ప్రమేయం ఏమీ లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 2 రోజులకే ప్లేటు ఫిరాయించాడు. యుద్ధం ఆపింది తానేనని మళ్ళీ పాత ఎత్తుకున్నాడు. అంతటితో ఆగిపోకుండా తాను ఇలా ఎన్నో యుద్ధాల్ని ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి రాదేమోనని ఒకంత నైరాశ్యాన్ని కూడా ప్రదర్శించాడు. దీంతో అయ్యో మా ట్రంప్కి ఎక్కడ నోబెల్ మిస్ అవుతుందోనని తెగ బాధపడిపోయిన పాకిస్తాన్ ఆయనకు శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనంటూ ఎక్స్ వేదికగా తెగేసి చెప్పింది. ఇలా అమెరికా పాకిస్తాన్ పరస్పరం ప్రేమలు కురిపించుకుంటూ ఉంటే మధ్యలో నేనున్నానంటూ చైనా దూసుకొచ్చింది. పాత మిత్రుణ్ణి మర్చిపోయావా పాకిస్తాన్ అంటూ దువ్వడం మొదలుపెట్టింది. ఇదిగో ఆయుధాలు ఇస్తా తీసుకో అంటూ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆఫర్ చేసింది. ఇలా 2 అగ్రదేశాల ప్రేమతో పాపిష్టి పాకిస్తాన్ తడిసి ముద్దవుతోంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమ ఆసియా రగిలిపోతున్న తరుణంలో పాకిస్తాన్పై అమెరికా చైనా వాత్సల్యపు స్థాయి మరింత పెరిగింది. అయితే దుష్పరిణామం భారత్పై పెను ప్రభావం చూపిస్తుందని, తక్షణం జాగ్రత్త పడాల్సిందే అన్నది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. అమెరికా చైనా ఇలా పోటీ పడి మరీ పాకిస్తాన్ను మచ్చిక చేసుకోవడం వెనుక కారణమేంటి? ఆ దేశాలకు అంతగా అవసరం ఏమొచ్చింది? పహల్గామ్లో మతం పేరుతో ప్రాణాలు తీసిన ఉగ్రవాద దేశంపై ఇంత ప్రేమ దేనికి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అమెరికా విషయానికి వద్దాం. ఆపరేషన్ సింధూర్లో భారత్ మిస్సైల్స్ ఎప్పుడైతే అణుస్థావరాల్ని తాకాయో అమెరికా నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించడంతో అక్కడ అమెరికా అణు సంపద ఉన్నట్టు వెల్లడైంది. దీంతో పాకిస్తాన్ అవసరం పెరిగింది. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్ గగనతలం, వైమానిక స్థావరాలు కూడా కావాల్సి వచ్చింది. ఈ విషయం మాట్లాడేందుకే పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను వైట్ హౌస్కి పిలిచి మరీ విందు ఏర్పాటు చేశాడు ట్రంప్. ఇరాన్తో నీ దోస్తాన్ పక్కన పెట్టి నా వెంట రావాలంటూ తన అసలు కోరికను బయటపెట్టాడు. తమకు బేషరతుగా వ్యూహాత్మక సైనిక సహకారాన్ని అందించాలని కోరాడు. ఇరాన్ గురించి మాకంటే మీకే బాగా తెలుసు అంటూ మునీర్ను దువ్వడం మొదలుపెట్టాడు. ఇరాన్పై దాడుల కోసం పాకిస్తాన్ సైనిక వైమానిక స్థావరాలను వాడుకుంటామని, ఇందుకు ప్రతిఫలంగా అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని ఆఫర్ల వర్షం కురిపించాడు ట్రంప్. ఇందుకోసం రకరకాల టక్కుటమార విద్యలు వాడి మునీర్ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. దీంతో షెడ్యూల్ ప్రకారం గంటసేపు జరగాల్సిన విందు చర్చ 2 గంటలు జరిగింది. అయితే మునీర్ ట్రంప్ ఆఫర్ను ఓకే చేశారో లేదో తెలియదు కానీ అతడి ప్రమేయం లేకుండానే అమెరికా అధికారులు ప్రకటనలు కూడా చేస్తున్నారు. అమెరికా ఇరాన్పై యుద్ధానికి దిగితే పాకిస్తాన్ తమ వైపే ఉంటుందని భావిస్తున్నామంటూ ఓ అమెరికా సీనియర్ డిప్లొమాట్ చెప్పేశారు కూడా. తమకు మద్దతిస్తే పాకిస్తాన్కు అమెరికా రక్షణ టెక్నాలజీని అందిస్తామని, 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు, అత్యాధునిక క్షిపణుల్ని కూడా అందిస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే భారీ ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. భారత్తో ఘర్షణలు కొనసాగుతున్న సమయంలోనే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి పాకిస్తాన్కు భారీ సాయం కూడా ఇప్పించింది. భారత అభ్యంతరాలను లెక్క చేయకుండా భారీగా రుణాలు కూడా మంజూరు చేయించింది. ఇరాన్పై దాడుల కోసం పాకిస్తాన్ సైనిక వైమానిక స్థావరాలను వాడుకోవడం వరకు ఓకే, కానీ ఆ దేశానికి అత్యాధునిక ఆయుధాలు అందజేయడం అనే అంశమే ఇప్పుడు భారత్కు ప్రమాదాన్ని సూచిస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ట్రంప్ ఆఫర్ కలకలం సృష్టిస్తోంది. ఇది భారత్ అమెరికా సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవైపు పాకిస్తాన్ చైనాతో సైనిక సంబంధాలు పెంచుకుంటున్న తరుణంలో అమెరికా ఇలా భారీ ప్యాకేజీ ఇవ్వజూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా రష్యా చైనాలతో దూరంగా ఉండాలన్న సందేశాన్ని ట్రంప్ పాకిస్తాన్కు ఇచ్చినట్టయింది. మా పాత పార్ట్నర్ మాతో కలిసి నడుస్తారన్న వైట్ హౌస్ వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. కొసమెరుపు ఏంటంటే భారత్తో సమస్యలపై కూడా మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక చైనా ప్రేమ విషయానికి వద్దాం. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ప్రభావితమైన జియోపాలిటిక్స్
పాకిస్తాన్కు మరింత దగ్గరవ్వాల్సిన అగత్యం చైనాకు ఏర్పడింది. ఓవైపు భారత్పై ద్వేషం, మరోవైపు పాకిస్తాన్తో అమెరికా ఫ్రెండ్షిప్ను దూరం చేయాలన్న తలంపుతో చైనా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమంతో ఇప్పటికే అక్కడి ప్రాజెక్టులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. బలూచిస్తాన్ దాడులతో ఇప్పటికే చైనా ప్రాజెక్టులకు భారీగా నష్టం వాటిల్లింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే గాడి తప్పిన సిపెక్ ప్రాజెక్టును కూడా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఆ దేశానికి ఉంది. అందుకే అమెరికా అత్యాధునిక ఆయుధాలను మించిన ఆయుధాలు ఇస్తానంటూ ఉగ్రవాద దేశానికి బంపర్ ఆఫర్లు ప్రకటించింది చైనా. పాకిస్తాన్కు 40 J-35 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జట్లను ఇచ్చేందుకు సిద్ధపడింది. J-35 జట్లు పాకిస్తాన్కు గనక చేరితే స్టెల్త్ టెక్నాలజీ కలిగి ఉన్న జట్లను ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో పాకిస్తాన్ కూడా చేరిపోతుంది. అయితే ఈ ఫైటర్ జట్ల పంపిణీ భారత్ను ఆందోళనకు గురిచేస్తున్న వాటిని ఎదుర్కొనే సత్తా మన వద్ద ఉంది అని చెబుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. పాకిస్తాన్కు J-35 ఫైటర్ జట్ల పంపిణీని నిర్ధారించిన మాజీ IAF ఫైటర్ పైలట్ అజయ్ అహ్లావత్ ఫైటర్ జట్లు రాకముందే శిక్షణ కోసం పాక్ పైలట్ల బృందం 6 నెలల పాటు చైనాలో శిక్షణ తీసుకుందని చెప్పారు. అయితే పాకిస్తాన్కు FC-31 జట్లను చైనా అందించే అవకాశం ఉందన్నారు. FC-31 జట్లు J-35కి కొంచెం టోన్ డౌన్ వెర్షన్ అని చెబుతున్నారు. పూర్తి వెర్షన్ను ఎవరూ ఇవ్వరని అజయ్ అహ్లావత్ చెబుతున్నారు. FC-31 అనేది J-35కి ఎగుమతి వేరియంట్. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న ఫ్రంట్ లైన్ విమానంతో పోలిస్తే దీని సామర్థ్యం చాలా తక్కువ. ప్రస్తుతం మన దగ్గర J-35, Su-57 యుద్ధ విమానాలున్నాయి. దేశీయ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా పాకిస్తాన్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జట్లకు సరైన సమాధానం చెబుతుందంటున్నారు అహ్లావత్. అయితే అవి భారత వైమానిక దళంలో చేరడానికి మరో 10 సంవత్సరాల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. మొత్తానికి తమ స్వీయ ప్రయోజనాల కోసం పాకిస్తాన్పై అటు చైనా ఇటు అమెరికా ఎక్కడా లేని ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. నిజానికి ఇరు దేశాలు కురిపిస్తున్న ప్రేమ పాకిస్తాన్ను డైలమాలో పడేస్తుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. అమెరికా ఇచ్చే అత్యాధునిక ఆయుధాలకు ఆశపడితే తోటి ఇస్లామిక్ దేశంతో వైరం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అలా కాకుండా పాత మిత్రుడు చైనాతో కలిసి జిన్పింగ్ ఆఫర్ను ఓకే చేస్తే అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదు. మరి చైనా అమెరికా ఆడుతున్న జియో పొలిటికల్ చదరంగంలో పాకిస్తాన్ పావును ఎవరు మింగేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.